లెట్స్ వెల్కమ్ బుల్లి రచ్చరవే. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోరా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్కంత తగిలేరా. చిన్న పిల్లలకు హార్లిక్స్ బూస్ట్ ఎంత ఇంపార్టెంటో పటాస్ కూడా అందరికి ఇంపార్టెంట్. పటాస్ చూసిన వాళ్ళందరూ పవర్ఫుల్ గా ఉంటారు, పటాస్ చూసిన వాళ్ళందరూ వీక్ అయిపోతారు అని మా నానమ్మ చెప్పింది. చిన్నపిల్లలు అంటే అందరు కామెడీగా తీసుకుంటారు. నేను అందరికి మీ గురించి చెప్పడానికి వచ్చిన. మా మమ్మీ ఫాదర్ ని చూస్తే మీకు అవుతారు. మా మమ్మీ ఫాదర్ ఎవరు తెలుసా? నేను చెప్పా మళ్ళీ మీకు చెప్తా. నన్ను మా ఫాదర్ మా మమ్మీ తీసుకెళ్ళిపోతారు. అంకుల్ బాగున్నారా? నేను అంకులా? తాతయ్యనా? మీకు ఫస్ట్ చెప్పాలి. చిన్నపిల్లలు అంటే కామెడీ తీసుకుంటారు. ఈ ఆంటీ గురించి చెప్పాలి ఫస్ట్. ఆంటీ మా ఇంటి పైన టెర్రస్ లో ఉంటది, అంకుల్ ఎదురింట్లో ఉంటాడు. ఈయన చూడడానికి వచ్చినప్పుడు నేను ఆడుకుంటుంటా, వచ్చి ఒళ్ళ చిన్నెళ్ళు ఒళ్ళ కన్నా నాకు ముద్దు పెడుతుంది. అంకుల్ పోగానే పొరగాడి అంటది. ఈ అంకుల్ మా అమ్మ నాన్న ముందట వస్తాడు, మన పిల్లోడా మన పిల్లోడా అని ముద్దు పెట్టుకుంటాడు. మమ్మీ డాడీ పోగానే పట్టుకున్నది అంటాడు. ఈ ఆంటీ కోసం రోజు బైక్ మీద రాళ్ళని ఇక్కడ కూర్చో ఇట పోదామంటాడు. ఆంటీ కోసం గుండు 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 బండి మీద గుండు గుండు చెప్తాడు. ఆంటీ పోగానే పోరా పోరా. మీకు ఇంకోటి చెప్పాలి, మా అమ్మ నాన్న చాలా డాంజర్. వాళ్ళు జాలి దయా కరుణ ప్రోత్సాహం డిస్కస్ చేసుకోవాలి కదా. డిస్కస్ చేసుకునేటప్పుడు మొబైల్ నాకు ఇచ్చి ఆడుకోండి నాన్న ఇక్కడే అంటారు. నేను పోయి మొబైల్ అడిగినప్పుడు అడగడా అంటారు. జాలీగా అది డిస్కస్ చేసుకోవడం అంటే నాకు తెలియదు కదా, డాడీ చెప్పిండు. డాడీ మీరు అక్కడ ఏం చేస్తుంటే జాలి దయా కరుణ ప్రోత్సాహం డిస్కస్ చేస్తాం డాడీ అన్నారు. నేను రాత్రి పుట్టనేమో నాకు అంటే ఆ కళలో అన్ని భయం అవుతాయి కదా. నీకు తెలుసు కదా ఆంటీ, నువ్వు వేస్తావు కళలో. నిజం మొట్టు ప్రామిస్, రోజు ఆంటీ కళలు వస్తుంది, నాకు భయం అవుతుంది. నేను పండుకునేటప్పుడు మా డాడీ ఏమో నన్ను దగ్గర తీసుకొని దారా నాన్న సెంటర్ లో పండుకో అంటాడు. పడుకున్నాక మా మమ్మీ తీసుకుపోయి పక్క రూమ్ లో ఎత్తది. ఎందుకు నాకేం అర్థం కాలే. అదేదో డిస్కస్ చేసుకోవాలి కదా. పొద్దున్న లేగానే డాడీ దగ్గరికి వచ్చి, డాడీ రాత్రి పడుకున్నప్పుడు నీ పక్కన పడుకున్నా, తెల్లారి ఆ రూమ్ లోకి ఏదైనా మ్యాజిక్ చేసినా అంటాడు. నాకు అర్థం కాలే. ఆ మ్యాజిక్ ఏదో 9 నెలల తర్వాత నీకు చెల్లెనో తమ్ముడు వస్తాడు కదా, అప్పుడు అర్థమవుతుంది. నీకు తెలుసా మా మమ్మీకి నేనంటే ఎంత ఇష్టం తెలుసా? ఇక్కడ పొట్టిపాచ, ఇక్కడ 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 ఇంకొక కాడ కూడా ఉన్నాయి, చూపెట్టనా? అంటే ఇక్కడ అని. మమ్మీ ఇన్ని మచ్చలు ఎందుకంటే నల్ల మొక్క పొల్లి ఉంటారా, వాళ్ళు చూస్తే జిట్టి తాకుతుంది. పిల్లలకు బూస్ట్ తాగా హార్లిక్స్ తాగన్నప్పుడు పెద్దోళ్ళకి ఎవరైనా బూస్ట్ హార్లిక్స్ ఇస్తే ఎవరైనా తాగుతాడా? మరి నువ్వే తాగినప్పుడు నీ పొరగాలు ఎట్లా తాగుతారా? ఎగ్జాంపుల్, ఏ అంకుల్ అన్న ఆంటీ నన్ను తీసుకో, హార్లిక్స్ తీసుకుంటా, ఐ డోంట్ వాంట్. మరి నీకేం కావాలి? మిల్క్ షేక్. మీకు మిల్క్ షేకా, మాకో షేక్ అయినా బూస్టా? మీరు ఎప్పుడైనా గమనించండి, చిన్నపిల్లలు ఎప్పుడు ముద్దు రాంది ఓన్లీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలుసుకునేటప్పుడే ముద్దెత్తారు. మన ఈయన పేరు గాలిపటాలు 100 సార్లు చూసిన ఆ గెలిలోకి వస్తాడు, చిన్న పొరగాలు ఎక్కడ నన్ను ఎత్తుకుతాడు. ఎందుకంటే చాక్లెట్ ఇచ్చి అక్కడ పట్టుకుపోతాను. మీ ఆవిడతో మాట్లాడడానికి కూడా పక్కనే చాక్లెట్ ఇవ్వాలి. నేను ఎన్నిసార్లు ఇచ్చింది తెలుసా? నా జేబు నుండి అవే చాక్లెట్ ఉంటాయి. సరే, పిల్లల గురించి ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళకి అన్ని తెలియవు. తెలిసేలాగా చేసేది మనమే. షాపింగ్ గురించి తెలిసేలాగా చేస్తాం, దాని పేరు KFCని తెలిసేలాగా చేస్తాం. బయటికి వెళ్ళాలనుకోండి, నాన్న ఈ రోజు నువ్వు కనుక హోంవర్క్ చేస్తే నీకు KFC తిప్పిస్తా, లెగ్ పీస్ సైడ్ కోసి తిప్పిస్తా. అప్పుడు
అదే డాడీ నాకు లెగ్ పీస్ కావాలి, ఇదంతా నీ పెంపకమనే అని మమ్మీని తిడతాడు. సగం మంది పిల్లలకు అలవాటు చేసేది డాడీలే. డాడీలు ఎందుకు ఇష్టము, మమ్మీలు ఎందుకు కోపం అంటే 16 గంటలు మమ్మీ పిల్లగాడితో ఉంటది, అన్ని వార్న్ చేస్తుంటది. అది ముట్టుకోవద్దు నాన్న, ఇది తినద్దు నాన్న, అది వెళ్ళొద్దు నాన్న. వీడు 16 గంటలు బయట తిరిగొచ్చి ఒక్క నిమిషం డోర్ తీయగానే డాడీ మై సన్ అంటాడు. అది నిజమైన ప్రేమ అనుకుని పోరగాళ్ళు తెలుసు, మా డాడీ చూడు ఎంత హ్యాపీగా ఉంటాడు నన్ను చూడగానే, ఇదైతే కొండ్రీస్ లాగా ఉంటది మా మమ్మీ అంటారు. అదే పెద్ద పెరినాక తెలుస్తుంది ఆ అమ్మ ప్రేమే నిజము, ఈ అయ్యే కవరింగ్ బ్యాచ్ అని. అంతమంది అంటారు పిల్లలు అల్లరి చేయద్దు, డేటు కూర్చో డేటు కూర్చో. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దోళ్ళు అల్లరి చేస్తే పిచ్చోళ్ళలాగా చూస్తారు. పిల్లలు అల్లరే చేయాలి, పెద్దోళ్ళు పద్ధతిగా కూర్చోవాలి.